రైట్. ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదంట. 50 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఓ గ్రానైట్ వ్యాపారి ఫిర్యాదు. అంతకుముందే 25 లక్షలు బెదిరించి తీసుకున్నాడంటూ వెల్లడి. 12 పేజీలో ఉన్నది. ఈ పాడి కౌశిక్ అనగానే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటాడు ఆయన. ఏం పని ఉండదు ఆయనకి. పాడి కౌశిక్ పొద్దున్న లేస్తే ఏదో లొల్లి, పొద్దున్న లేస్తే ఏదో పంచాది. ఇక్కడ పోయింది 6వ పేజీ అని చెప్పి 6వ పేజీ 3 పేజీ. లేదు 12. సరే, పాడి కౌశిక్ రెడ్డి కదా మనం చూసేది. సో ఈ పాడి కౌశిక్ అనేటువంటి వ్యక్తి పొద్దులేస్తే ఏదో ఒక లొల్లి, పొద్దులేస్తే ఏదో ఒక పంచాదనే మునిగి తేలుతా ఉన్నాడు ఈ మధ్యకాలంలో. సో అటువంటి పాడి కౌశిక్ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో 50 లక్షలు ఇవ్వకుంటే చంపుతా, క్వారీ ఓనర్ను బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రాణహాని ఉందంటూ సుబేదారి పోలీసులకు బాధితులు కంప్లైంటు. బీఆర్ఎస్ నేతపై నాన్ బెయిలబుల్ కేసు అంట. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. బాధితులు తెలిపిన ప్రకారం హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన కట్టా మనోజ్ రెడ్డికి హుజురాబాద్ సెగ్మెంట్ పరిధి కమలాపూర్ మండలం వంగపల్లి శివార్లో గ్రానైట్ క్వారీ ఉంది. అది తన పరిధిలో ఉందని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి గతంలో మనోజ్ రెడ్డిని బెదిరించి 25 లక్షలు వసూలు చేశాడు. మళ్ళీ ఈ నెల 18న మధ్యాహ్నం మరోసారి ఎమ్మెల్యే కాల్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. క్వారీ నడవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే మనోజ్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యుల్ని చంపుతానంటూ బూతులు తిరుగుతూ బెదిరించాడు. దీంతో బాధితుడు 2 రోజులుగా తీవ్ర భయాందోళన చెందుతుండగా ఆయన భార్య కట్టా ఉమాదేవి ఆరతీయగా అసలు విషయం చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని బెదిరిస్తున్నట్టు ఉమాదేవి సుబేదారి పోలీసులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. తన ఫ్యామిలీకి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు BNS 308(2), 308(4), 352 సెక్షన్ల కింద 225, 2025 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేసే ఛాన్సు ఉందంట. సో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా వార్తల్లో నిలుస్తా ఉన్న నిత్యం. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. మీరు ఎన్నోసార్లు చూసిరు, మనం ఎన్నోసార్లు వార్తలు కూడా ప్రచారం చేసినాం. గతంలో ఓ జర్నలిస్ట్ని కిడ్నాప్ చేసి దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆర్కేపూడి గాంధీ ఇంటి మీదకి దాడికి పోయే ప్రయత్నం చేయడం, ఆర్కేపూడి గాంధీని బండబూతులు తిడుతూ ఇక ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, మహిళా గవర్నర్ని కించపరచడం, మహిళా మంత్రి సీతక్కని అవమానపరచడం, మొన్నటికి మొన్న రాముల్ నాయక్ కోడలు రోజాబాయి ఎట్లా టాపర్ వచ్చింది గ్రూప్ 1 ఫలితాల్లో అని చెప్పేసి అవహేళన చేయడం, మాట్లాడడం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు అంశాలలో పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పదంగా నిలవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రావడం చూసినాం. సో మరి అటువంటి పాడి కౌశిక్ మరి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కమలాపూర్లో ఉన్నటువంటి ఒక క్వారీ ఓనర్ని బెదిరించిందట. క్వారీ ఓనర్ని బెదిరించి మీ ఏదైతే కమలాపూర్ మండలం వంగపల్లి శివార్లో గ్రానైట్ క్వారీ ఉంది, అది నా పరిధిలో ఉంది, నేను స్థానిక ఎమ్మెల్యేని కాబట్టి నా పరిధిలో ఉన్నటువంటి ఈ క్వారీకి మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినట్ట. మొదటగా 25 లక్షలు ఇచ్చినట్ట క్వారీ ఓనర్. మళ్ళీ ఒక 50 లక్షలు కావాలని మళ్ళీ ఫోన్ చేసి బెదిరించినట్ట. ఇస్తవా సస్తవా లేదంటే నీ కుటుంబాల సభ్యుల్ని చంపాలని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఆయన ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా ఆగమవుతుంటే ఆయన భార్య ఉమాదేవి ఇంట్లో ఉన్నటువంటి భర్తను చూసి అనుమానంతో అడిగిందంట. ఏమైందని చెప్పేసి ఆరాధిస్తే ఇట్లా మన క్వారీ నడవాలంటే పైసలు ఇవ్వాల్సిందే, లేకపోతే మన ఫ్యామిలీని చంపేస్తా అని మన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ బెదిరిస్తుందని భార్యకి చెప్తే భార్య పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. నాన్ బెయిలబుల్ కేసుల కింద పాడి కౌశిక్ మీద పోలీసులు కేసు నమోదు చేసిరట. నాన్ బెయిలబుల్ కేసుల కింద
పోలీసులు కేసు నమోదు చేసిరట పాడి కౌశిక్ మీద. సో రేపో మాపో పాడి కౌశిక్ అరెస్ట్ అనేది సిద్ధమవుతుంది. అరెస్టుకు రంగం సిద్ధం. ఇక్కడ చూడండి, నాన్ బెయిలబుల్ కేసుల కింద పాడి కౌశిక్ మీద సో 225/2025 సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదైన తెలుస్తోంది. ప్రధానంగా 352 అండ్ 308, అదేవిధంగా 398 సెక్షన్ సబ్సెక్షన్ 2 ఇట్లా పలు నాన్ బెయిలబుల్ కేసుల కింద పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు తెలుస్తోంది. సో ఎవరైతే గ్రానైట్ ఓనర్ ఉన్నారో ఈ ఓనరు మరి ఎప్పటికీ నాకు ఇదే భయం, ఇదే ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఇక కౌశిక్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం, పోలీసులు మరి హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత పాడి కౌశిక్ మీద కేసు నమోదు చేసిరు. ఇవాళ రేపు అరెస్ట్ అవుతారట. మరి ఇటువంటి ఎమ్మెల్యే అరెస్ట్ కావాలన్నా అరెస్ట్ కావద్దు మీరే చెప్పాలి. ఇన్ని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే మరి అరెస్ట్ కావాలన్నా వద్దా అనేది ప్రజలే డిసైడ్ చేయాలి. ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు. చూద్దాం ఏం చేస్తారో పోలీసులు, మరి అధికార యంత్రాంగం. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వార్తలు మనకు హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి.